హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. బిగినర్స్ ఎప్పుడు చూడని టెక్నికల్ టూల్ గురించి వీడియో చేస్తున్నాం కదండి. అందులో భాగంగా నేను ఇంకో వీడియో చేస్తున్నాను. కాకపోతే ఈ వీడియోలో 2 కంపెనీల స్క్రీన్ షాట్ పెట్టాను. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఒక కంపెనీ స్క్రీన్ షాట్ 2 పెట్టాను. ఒకటి వితౌట్ ఇండికేటర్, ఒకటి విత్ ఇండికేటర్. 2 కంపెనీలు కూడా అలానే పెట్టాను స్క్రీన్ షాట్స్. మీరు గమనించండి. ఎందుకు అలా పెట్టానంటే, మనకు ఈ టూలు లేకుంటే మనకు అంటే చార్ట్ ఎలా కనిపిస్తుంది, ఉన్న తర్వాత ఎలా కనిపిస్తుంది అనేది మీకు అర్థం కావడానికి నేను ఇలా వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి గమనించండి. ఫస్ట్ది ఇండిగో పెయింట్స్ పెట్టాను. ఇండిగో పెయింట్స్ అది చూడండి. మీకు లెఫ్ట్ సైడ్లో మనకు హైలో 1350 దగ్గర మనకు ఎగ్జిట్ ఇచ్చింది. 1350 రూపాయల దగ్గర ఎగ్జిట్ ఇచ్చింది. అక్కడి నుండి దాదాపు మనకు డౌన్ 700కి వచ్చిందండి. 700కి వచ్చింది. మళ్ళీ 700 750లో మళ్ళీ బై వచ్చింది. కింద మీరు చెక్ చేసుకోండి చార్ట్లో. కింద మనకు 700 750 దగ్గర బై వచ్చింది. అక్కడ నుండి 1050 దాకా మళ్ళీ ప్రైస్ పైకి వచ్చింది. అంటే నియర్ బై మనకు 250 రూపీస్ 300 రూపీస్ లో నుంచి మనకు ప్రాఫిట్ వచ్చింది. అంటే మనకు టూల్ ఎలా మనకు చెప్తుందంటే, మనకు పడ్డ తర్వాత సిగ్నల్ వస్తుంది ఇదే లో అని. ప్లస్ పైన కూడా అంటే 1350 దగ్గర కూడా హై అని చెప్పి మనకు సిగ్నల్ వస్తుంది. అంటే మనం అక్కడ ఈజీగా ఎగ్జిట్ కావడానికి ఉంటుంది. అంటే ఈ 1350 నుండి 750 దాకా మనకి ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ ఉందో అది మనం సేవ్ చేసుకోగలుగుతాం. అంటే మనం మళ్ళీ లోలో బై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, 700 నుంచి 1050 దాకా వచ్చింది. అంటే నియర్ బై మనకు 250 300 రూపీస్ మనకు లాభం ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, అంటే మీకు తెలుసు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక 100 స్టాకులు మనం 100 కొన్నాం అనుకోండి, క్వాంటిటీ 25,000 రూపీస్ మనకు బెనిఫిట్ ఉంటుంది, లాభం ఉంటుంది. అందుకే చెప్తున్నాను, బిగినర్స్ ఎప్పుడు చూసి ఉండరు ఇలాంటి టెక్నికల్ టూల్ని. మీరు సూపర్ ట్రెండ్, బోలింగర్ బ్యాండ్స్, ఆర్ఎస్ఐ, ఇంకా ఏమంటారు, చాలా ఉన్నాయి కదా టెక్నికల్ టూల్స్. పేర్లు చెప్పాలంటే చాలా ఉంటుంది లిస్టు. మీరు ఎప్పుడైతే యూట్యూబ్లో ఇవన్నీ చూశారో, కానీ ఇలాంటి ఒక టెక్నికల్ టూల్ మీరు చూసి ఉండరు. అందుకే దాన్ని పరిచయం చేస్తూ వీడియో చేస్తున్నాను. రెండో స్క్రీన్ షాట్ కూడా కళ్యాణ్ జ్యువెలర్స్కి సంబంధించిందండి. కళ్యాణ్ జ్యువెలర్స్ అది కూడా మనకు హై 450 రూపీస్ నుంచి మళ్ళీ మనకు 330 రూపీస్ దాకా కిందికి వచ్చింది. అంటే 100 రూపాయలు వెనకకు వచ్చింది. అందుకే చెప్తున్నాను, అంటే పడేటప్పుడు మనం ఆ స్టాక్లో మనం పొజిషన్ ఉంటే కూడా మనం ఎగ్జిట్ కావడానికి ఈ టెక్నికల్ టూల్ మనకు ఈజీగా మనకు ఉపయోగపడుతుంది. ఎగ్జిట్ కావడానికి కూడా, ఎంట్రీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎక్కువ వేరే టెక్నికల్ లాగా మనము కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఉండదన్నమాట. అందుకే నేను బిగినర్స్కైనా, అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్కైనా చెప్పేది ఏంటంటే, ఇలాంటి టూల్ అయితే చూసి ఉండరు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, కామెంట్లో అడుగుతున్నారు, ఈ టూల్ పేరు ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. అలాంటిది ఏం లేదు, సీక్రెట్ ఏం లేదు ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా ఈ టూల్ పేరు మాత్రం నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. స్టాక్లు మాత్రం మీరు 2 గమనించండి. ఫస్ట్ది ఒక ఏమంటారు, ఇండిగో పెయింట్స్ గమనించండి, కళ్యాణ్ జ్యువెలర్స్ గమనించండి. అందుకే మీకు వితౌట్ అని 2 చార్ట్లు పెట్టాను. మనకు మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి వీడియో ఇలా చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను కొత్తగా వీడియో చేస్తున్నాను కదా, ప్లస్ కొత్త ఛానల్ పెట్టాను. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. బిగినర్స్ అయినా ఎవరైనా నేను ఎంత లాస్ అయ్యానో, ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో స్టాక్ మార్కెట్లో నాకు తెలుసు. ఆ బాధలు ఇప్పటి వాళ్ళు పడొద్దు అని చెప్పే ఒక ఉద్దేశంతో ఈ టెక్నికల్ టూల్ని అందరికీ చెప్తే వాళ్ళు కూడా కొంచెం లాస్ తక్కువ చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్లస్ స్పెషల్గా కూడా ఇంకా దీని మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలని ఉంటే మాత్రం ఖచ్చితంగా అలాంటి వాళ్ళకు నేను
క్లాసెస్ 2-3 డేస్ లైవ్ క్లాసెస్ చెప్తాను. మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి మీకు వీలు కాకుంటే కూడా నేనే వచ్చి మీకు 2-3 డేస్ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడున్నా పర్వాలేదు, నేనే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పేరు లక్ష్మణ్ అండి. నేను చెప్పలేదు కదా మీకు, నా పేరు లక్ష్మణ్. నేను ఉండేది సికింద్రాబాద్ అండి. నాది తెలంగాణ, సికింద్రాబాదు. ఎవరైనా మీరు వచ్చినా పర్వాలేదు, నన్ను రమ్మన్నా నేను వస్తాను. లైవ్లో మీకు 2-3 డేస్ లైవ్లో ఈ టెక్నికల్ టూల్ గురించి మీకు క్లాస్ ఇస్తాను మీకు ఇష్టం ఉంటే. ఇది ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియో చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్గా ఏదైనా తప్పు ఉంటే కూడా నన్ను క్షమించండి. ఎందుకంటే నేను యూట్యూబర్ని కాదు కదా, అందుకే మీకు చెప్తున్నాను. నేను ఒక ట్రేడర్ని, ఒక బిజినెస్ మ్యాన్ని, అందుకే అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. లైక్ చేసి షేర్